హాయ్ అండి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా స్మాల్ పొటాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఈ గ్రేవీ ఇలా తిక్కగా మనకు రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామా. ఇప్పుడు నేను 1/2 kg స్మాల్ పొటాటోస్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఇలా కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టి మనం బాయిల్ చేసుకున్నాము. ఇవి కూల్ అయిన తర్వాత పీల్ అంతా తీసేసి ఈ పొటాటోస్ని ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకున్నామండి. ఇలా చేస్తే మసాలా పొటాటో లోపలికి బాగా పడుతుంది, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసి ఇవన్నీ చిటపటలాడేంత వరకు వేపుకున్నాము. ఇప్పుడు ఇందులోకి 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఈ ఆనియన్స్ని వేపుకున్నాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాము. ఇప్పుడు నేను 2 టమోటాస్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్న ఈ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ని టమాటా ప్యూరీ అంతా కుక్ అయ్యేలాగా మనం కలుపుకుంటూ వేపుకున్నాము. ఇందులోకి ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్నాము. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసేసి ఈ మసాలా అంతా ఒకసారి ఇలా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఇందులోకి నేను 1/2 కప్పు వరకు కట్ వేసుకుంటున్నా. ఇక కట్ వేసేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పొటాటో ఉంది కదా, పొటాటో యాడ్ చేసుకున్నాము. ఇందులోకి పొటాటోస్ అన్ని వేసి వీటన్నిటిని మనము బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా అంతా పొటాటోకి పట్టే వరకు ఇలా అంతా ఒకసారి నీట్గా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో. అంతే అండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కస్తూరి మేతితో గార్నిష్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.